వెల్కమ్ టు జర్నీ విత్ తేజ సురేష్ ఛానల్. రీసెంట్గా మా ఫ్యామిలీ 3 days కేరళ ట్రిప్ ప్లాన్ చేశామండి. దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. కేరళ రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ నుంచి అయితే శబరి ఎక్స్ప్రెస్ డైలీ అవైలబుల్లో ఉంది. ఇంకా చెన్నై, విశాఖపట్నం నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా బస్సెస్ కూడా అన్ని ఏరియాస్ నుంచి కొచ్చి రీచ్ అవ్వడానికి అవైలబుల్లో ఉన్నాయి. కొచ్చి రైల్వే స్టేషన్, ఎర్నాకుళం జంక్షన్, ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేమైతే చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. చిత్తూరు నుంచి మున్నార్కి కార్లో. ఫస్ట్ కొచ్చి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి 120 kilometers మున్నార్కి. బస్సులో అయితే 3 hours పడుతుంది. అక్కడ మనకు స్టే చేయడానికి హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ అన్నీ మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మేక్ మై ట్రిప్, అగోడా లాంటి యాప్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కేఎస్ఆర్టీటీ టూరిజం బస్సెస్ పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తున్నారు. 6 to 7 టూరిజం ప్లేసెస్ కవర్ చేస్తున్నారు. మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ కేరళ. ఒకసారైనా విజిట్ అయ్యండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మైమరిపించే ప్రకృతి అందాలు, కనువిందు చేసే జలపాతాలు, ఇంకా సేద తీరడానికి చక్కటి సముద్రాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కేరళ అనే పేరుకు మలయాళంలో ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని అర్థం. అరేబియా సముద్రానికి ఆనుకుని శేషాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంది. ఇండియాలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాష్ట్రం మన కేరళ. సో మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి విజిట్ అవ్వండి. కొచ్చి టు మున్నార్ వెళ్ళే దారిలో మేము కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. అందులో ఫస్ట్ది లవ్ షోర్ వాటర్ ఫాల్స్. ఇది రోడ్ సైడే మనకు పైన నుంచి వాటర్ జలపాతం లాగా కిందకి పడుతూ మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో బాగుంది. ఇక్కడైతే మేము మంచి పిక్స్ తీసుకున్నాము. అయ్యాక ఈవినింగ్ 4కి అలా మున్నార్ చేరుకున్నాము. అక్కడ రూమ్ తీసుకొని లగేజ్ అంతా పెట్టి కలరీ క్షేత్రాకి బయలుదేరాము. అక్కడ 5 to 6 కథకలి, 6 to 7 కలయ పట్టుని ప్రదర్శిస్తూ ఉన్నారు. కలయ పట్టు అది సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే మీకు ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఇది వాళ్ళ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలతో వాళ్ళ బలాన్ని ప్రదర్శించే ప్రదర్శన. చూడడానికి అయితే బాగుందండి. కొన్ని క్లిప్స్ పెడుతున్నాను, చూడండి. పర్ పర్సన్ 300 అయితే ఛార్జ్ చేశారు. నైట్ అక్కడ రూమ్లో స్టే అయ్యి నెక్స్ట్ డే 8 o'clock అలా వ్యూ పాయింట్కి రీచ్ అవ్వడానికి బయలుదేరాము. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. అందులో ఫస్ట్ది రోజ్ గార్డెన్. ఇక్కడ చాలా రకాల పూలు అన్నీ పెట్టున్నారండి. ఆయుర్వేదిక్ మెడిసిన్కి యూజ్ చేసే కాయలు, ఫ్లవర్స్ కూడా పెట్టున్నారు. పర్ పర్సన్ అయితే 50 rupees ఛార్జ్ చేశారు, కానీ అంత వర్త్ అయితే ఏమనిపించలేదు. అన్నీ నార్మల్ ఫ్లవర్స్ అలానే అనిపించింది. ఒక 10 minutes స్పెండ్ చేసాం అంతే, కానీ మంచి మంచి పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి ఎకో పాయింట్కి వెళ్ళే దారిలో అడ్వెంచర్ పార్క్కి రీచ్ అయ్యాము. అక్కడైతే బోట్ కూడా ఉనింది, కానీ క్యూ చాలా ఉనింది. దానివల్ల అంత టైం స్పెండ్ చేసే టైం లేకుండా డైరెక్ట్ అడ్వెంచర్ పార్క్ అయితే రీచ్ అయ్యాము. అక్కడ పిల్లలకి గేమ్స్, మన పెద్దవాళ్ళకి అడ్వెంచర్ గేమ్స్ అలాంటివి అరేంజ్ చేసి ఉన్నారు. 3D మూవీ షో కూడా పెట్టున్నారు 15 minutes. అంతా కూల్గా క్లైమేట్ ఉన్న దానివల్ల బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము వెళ్ళింది రెయినీ సీజన్లో కాబట్టి కొంచెం వర్షం పడతా బాగా ఎంజాయ్ చేసాము. మనకు ఈటీవీ షోలో ఆలీ 365లో కౌబాయ్ పార్క్ ఉన్నింది కదండి, అది అక్కడ చూసాము, బాగుంది. ఇంకా చయాన్ అయితే మంచి మంచి గేమ్స్ ఆడిపించాము. ఇంకా థ్రెడ్ సైక్లింగ్, ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, బాగుంది. మీరు కూడా ఎక్కడైనా వీలైతే ట్రై చేయండి, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నియర్ బై ఒక 100 feet పైన నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం భయం వేస్తుంది. ఇది లాస్ట్లో థ్రెడ్ క్రాసింగ్ లాస్ట్లో ఒక జలక్ ఇస్తుంది, అక్కడైతే కొంచెం భయపడతాం. నీతంతా నార్మల్గానే ఉంటుంది. ఇది అయ్యాక మేము ఎకో పాయింట్కి రీచ్ అయ్యాము. ఇది మనం వాయిస్ రివర్స్ అనమాట. మనం ఏమైనా గట్టిగా ఆరిస్తే అది మళ్ళీ మనకు రివర్స్లో వినపడుతుంది. కాకపోతే వెనకాల వ్యూ పాయింట్, ఫారెస్ట్, పంబ రివర్ ఇవన్నీ చూడడానికి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇవి మనం మున్నార్లో కవర్ చేసే మంచి మంచి ప్లేసెస్. ఇది ఒక్క రూట్లో, ఇంకో ఈస్ట్ సైడ్ ఇంకో రూట్లో వెళ్తే ఇంకా కొన్ని ఎలిఫెంటరీ వాక్, ఇంకా టీ ఫ్యాక్టరీ ఇలాంటివి కూడా ఉన్నాయి. మేము అవి ఇంకా పిల్లలతో స్పెండ్ చేసే టైం లేక స్కిప్ చేసాము. ఇంకా ఇది అయ్యాక మేము బ్యాక్ అయ్యాము. బ్యాక్ అయ్యే దారిలో కొన్ని ఈ టీయాకు చెట్ల దగ్గర ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. ఫోటో పాయింట్ దగ్గర చుట్టూ టీయాకు చెట్లు, మంచి మంచి క్లైమేట్కి బాగా ఫొటోస్ వచ్చింది. 1.5 day ఇక్కడ ఫుల్గా స్పెండ్ చేసి మేము కొచ్చికి
మనకు మున్నార్ నుంచి కొచ్చికి 5 అవర్స్ అలా పట్టింది. నైట్ అక్కడ ఒక రూమ్ తీసుకొని ఓయో రూమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ డే 8 కల్లా డచ్ ప్యాలెస్కి విజిట్ అయ్యాము. మన ఇండియాకి వచ్చిన ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళండి. ఇక్కడ కేరళకి ఫస్ట్ వచ్చారంట. ఇక్కడ కొన్ని ఆయుధాలు, వాళ్ళు వాడిన వస్తువులు మనకి మ్యూజియంలో ఎలా అయితే పెడతారో ఎగ్జిబిషన్ లాగా అలా అయితే ఉందండి. వానిలో గ్రేట్ రాజు అయిన రాజా రవివర్మకు సంబంధించిన వస్తువులు, ఆయన హిస్టరీ అయితే ఎక్కువగా పెట్టున్నారు. వాళ్ళ యుద్ధంలో వాడిన ఆయుధాలు చూసారుగా. మన రాష్ట్రంలో ఎలా అయితే మనకు వీధికి వీధికి గుళ్ళు ఉన్నాయో అలా కేరళలో ఎక్కువ చర్చిలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అది చిన్నగా కూడా కాదు, పెద్దగా బాగా పెట్టున్నారు. అవి ఒక 2 చర్చెస్ విజిట్ అయ్యాము. నెక్స్ట్ అలిపికి వెళ్ళే దారిలో పోర్ట్ కొచ్చి బీచ్ దగ్గర జస్ట్ ఆగి ఒక ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే చైనీస్ ఫిషింగ్ నెట్. ఇక్కడ చైనీస్, డచ్ వాళ్ళు ఫిష్ ట్రాన్స్పోర్ట్కి దీన్ని యూస్ చేసేవాళ్ళంట. ఇక్కడ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేది కూడా ఇక్కడ నుంచే అంట. ఫైనలీ వి రీచ్డ్ మన అలిపి. ఈజ్ అ నైట్ బోట్ స్టే. అంటే నైట్ అంతా మనం ఈ పంబా రివర్లోనే ఈ బోట్లోనే స్టే అవుతాము. పర్ పర్సన్ అయితే 8,000 ఛార్జ్ చేశారండి స్టార్టింగ్. లగ్జరీ బోట్స్ని బట్టి మనకు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఇది మేము నైట్ స్పెండ్ చేసిన రూము. మనకు బయట అయితే రూమ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారో అలానే ఇది బోట్ అండి. ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ మనకు బోట్లోనే పెట్టున్నారు అవైలబుల్లో. కొంచెం ఫస్ట్ టైం అన్నీ ఇంట్రెస్ట్గా చూసాము. చూడండి, ఇది వాష్రూమ్. మన బయట వాష్రూమ్స్ ఎలా ఉంటాయి జస్ట్ మీకు చూపించడం కోసమే తీసాను. మార్నింగ్ 11 చెక్ ఇన్ అయ్యి డే అంతా ట్రావెల్ అయ్యి నైట్ ఒక 9 కల్లా ఒక ఒడ్డున బోట్ నిలుపుతారండి. నైట్ అంతా బోట్లో స్టే చేసి మార్నింగ్ 9 చెక్అవుట్ అయ్యి మనల్ని దింపేస్తారు. అక్కడి నుంచి మేము బయలుదేరి బ్యాక్ అయ్యాము. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, నైట్ డిన్నర్, మార్నింగ్ టిఫిన్ అన్నీ మనకు బోట్లోనే వాళ్ళే అరేంజ్ చేశారు. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్. కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్, హనీమూన్ కపుల్స్ అయితే చాలామంది కనిపించారు అక్కడ. నెక్స్ట్ చెక్అవుట్ అయ్యి దారిలో రాజరాజేశ్వరి టెంపుల్ ఒకటి విజిట్ అయ్యాము. అది చూసుకొని మేము బ్యాక్ అయ్యాం. ఇలా మా 3 days ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. యూ ఆల్సో ట్రై వన్స్. థ్యాంక్ యూ సో మచ్.